వెల్కమ్ టు యూట్యూబ్ మనీ ఛానల్. మనం ఈరోజు షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ ఛానల్ గురించి వాళ్ళు పర్ మంత్ ఎంత ఎర్న్ చేస్తారో తెలుసుకుందాం. యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేవి ఎలా వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తేనే మనకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనేది. కానీ చాలామందికి తెలియదు అన్నమాట. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వల్ల మనకు మనీ రాదు, యూట్యూబ్ లైక్స్ వల్ల మనకి మనీ రాదు, అండ్ ఆల్సో యూట్యూబ్ కామెంట్స్ వల్ల కూడా మనకు మనీ రాదనమాట. మనకు మెయిన్గా యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఓన్లీ త్రూ యూట్యూబ్ యాడ్స్ అన్నమాట. ఓకే, మనకు 4 టైప్ ఆఫ్ యూట్యూబ్ యాడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రీ రోల్ యాడ్స్ అంటారు అనమాట. ఇవి వచ్చేసి మనకు వీడియో స్టార్టింగ్లో డిస్ప్లే అవుతాయి. సెకండ్ది వచ్చేసి మిడ్ రోల్ యాడ్స్ అంటారు. మనకు ఈ యాడ్స్ వచ్చేసి వీడియో మిడిల్లో మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటిని మనం స్కిప్ కూడా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి డిస్ప్లే అండ్ ఓవర్లే యాడ్స్ అంటారు అనమాట. ఇవి వచ్చేసి మనకు వీడియో పైన మనకు డిస్ప్లే అవుతాయి, అంటే వర్టికల్గా డిస్ప్లే అవుతాయి. మనం దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, ఇంటూ మార్క్ ఉంటుంది. అండ్ లాస్ట్ది వచ్చేసి మనకు పోస్ట్ రోల్ యాడ్స్ అంటారనమాట. ఇవి వచ్చేసి మనకు వీడియో ఎండ్ అయిన తర్వాత మనకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మనకు టోటల్గా యూట్యూబ్లో వచ్చేసి ఈ 4 టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి అన్నమాట. యూట్యూబ్ మనకు వ్యూస్ని బేస్ చేసుకొని పే చేస్తుంది. యాక్చువల్గా 1000 వ్యూస్కి ఇంత అమౌంట్ అని ఉంటుందన్నమాట. యాక్చువల్ 1000 వ్యూస్కి వచ్చేసి $0.80, అంటే యావరేజ్గా 45 to 50 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. అంటే ఈ అమౌంట్ అనేది అప్పుడప్పుడు కొద్దిగా వేరీస్ ఉంటాయి అన్నమాట. ఎలాగంటే అంటే మన వీడియోలో వచ్చే యాడ్స్ని బేస్ చేసుకొని కూడా ఉంటాయి. అంటే కొన్ని కేటగిరీ యాడ్స్కి కొద్దిగా అమౌంట్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది, కొద్దిగా కొన్ని యాడ్స్కి డిక్రీజ్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైం జోన్స్లో కూడా అమౌంట్ అనేది డిక్రీజ్ అనేది లాగుంటుంది. అంటే ఎవరెవరు క్లిక్ చేశారు దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే మెయిన్లీ జెండర్స్ గురించి ఉంటుంది. అండ్ జియో టార్గెటింగ్ ద్వారా కూడా ఉంటుంది అనమాట. అంటే సమ్ లొకేషన్ నుంచి క్లిక్ చేస్తే ఒక అమౌంట్, సమ్ లొకేషన్స్ నుంచి క్లిక్ చేస్తే ఇంత అమౌంట్ అని ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు యూట్యూబ్ అనేది పే చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ 30 days ఇన్కమ్ అనేది ఎంత అనేది మనం తెలుసుకున్నాము. యాక్చువల్లీ ఈ డేటా నేను వచ్చేసి సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్ నుంచి గ్రాప్ చేశాను. వీళ్ళు మనకు క్లీన్ అండ్ క్లియర్గా డేటా ఇస్తారు, డే వైజ్గా ఇచ్చేస్తారు అనమాట. మనం లాస్ట్లో చూసుకుంటే లాస్ట్ 30 days అని ఉంది ఇక్కడ. అండ్ వీడియో వ్యూస్ కింద చూసుకుంటే 70 million అని ఉంది అనమాట. ఆల్మోస్ట్ 70 million ప్లస్. అంటే లాస్ట్ 30 daysలో మొత్తం షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ ఛానల్కి 70 million ప్లస్ వ్యూస్ అనేవి వచ్చాయి. ఈ వ్యూస్ని బేస్ చేసుకొని మనకు యూట్యూబ్ అనేది పే చేస్తుంది. అది ఎలాగో చూస్తాం ఇప్పుడు. మనకు లాస్ట్ 30 daysకి 70 million వ్యూస్ అనేవి వచ్చాయి. మనము వాటిని 1000తో డివైడ్ చేస్తే మనకు లాస్ట్గా 70,000 వ్యూస్ అనేవి వస్తాయన్నమాట. అంటే యాక్చువల్గా ఈ 70,000 వ్యూస్కి యూట్యూబ్ అనేది మనకు పే చేస్తుంది. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లుగా 1000 వ్యూస్కి $0.80 అనేది మనకు యూట్యూబ్ పే చేస్తుంది. దాని ప్రకారం ఇక్కడ చూసుకుంటే 70,000 వ్యూస్కి ఇండియన్ కరెన్సీలో 1000 వ్యూస్కి చూస్తే 50 రూపీస్ అనమాట. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 70,000 వ్యూస్కి ఇంటూ 50 రూపీస్ వేస్తే 35 lakhs వస్తుందన్నమాట. అంటే యూట్యూబ్ అనేది మనకు 35 lakhs జనరేట్ అయింది యూట్యూబ్ యాడ్స్ నుంచి. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము
ఛానల్ జనరేట్ చేసిన రెవెన్యూలో యూట్యూబ్ అనేది 45% తీసుకుంటుందండి. మనకేమో రిమైనింగ్ 55% ఇస్తుంది. ఎందుకంటే యాడ్స్ ఇచ్చినందుకు యూట్యూబ్ అనేది 45% తీసుకుంటుంది. రిమైనింగ్ 55% యూట్యూబర్స్ అంటే పర్టికులర్ ఛానల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మన దగ్గర ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ ఛానల్ డేటా ప్రకారం చూసుకుంటే మనకు లాస్ట్ 30 డేస్కి యూట్యూబ్ అనేది మనకు 70,000 వ్యూస్కి పే చేయాలన్నమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు 1000 వ్యూస్కి 50 రూపీస్ అనుకున్నాము. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే 70,000 ఇంటూ 50 వేసుకుంటే 35 lakhs అనమాట. అండ్ ఇంత ముందుగా మనం అనుకున్నాము యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము యూట్యూబ్ అనేది యూట్యూబ్కి 45% వెళ్తుంది టోటల్ జనరేట్ అయిన ఇన్కంలో. అండ్ 55% యూట్యూబర్స్కి ఇస్తుంది అంటే పర్టికులర్ ఛానల్ వాళ్ళకి. సో దాని ప్రకారం చూసుకుంటే టోటల్గా మనకు జనరేట్ అయిన ఇన్కమ్ వచ్చేసి 35 lakhs అండి. ఇక్కడ మనకు రావాల్సిన పర్సంటేజ్ వచ్చేసి 55% కాబట్టి 0.55తో మనం మల్టిప్లై చేస్తే మనకు అంటే యూట్యూబర్స్కి అంటే పర్టికులర్ ఛానల్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే మనకు షణ్ముఖ్ జశ్వంత్ ఛానల్కి పర్ లాస్ట్ 30 డేస్కి 19,25,000 అనేది ఇన్కమ్ జనరేట్ అయిందండి యూట్యూబ్ ఛానల్ వల్ల. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ అండి.